చాట్ అంటే మనందరికి ఈవినింగ్ టైం వచ్చే స్నాక్ ఐటమ్ మాత్రమే గుర్తొస్తాయి కదా. ఇది ఒక వెరైటీ చూసాము, జామున్ చాట్ జామ్ పండు చాట్. ఇది ఎక్కడంటే ఇన్స్టాగ్రామ్ వన్స్ ఒక టైంలో వైరల్ అయిపోయింది ఇన్స్టాలో, యూట్యూబ్లో. అప్పుడు చేయడానికి అక్కడ జామ్ పండు లేదు, ప్లస్ నా టైంలో నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీగా ఉన్నాను, చేయడానికి వీలు కుదరలేదు అనమాట. సో ఇప్పుడు ఆ జామ్ పండు చాట్ అనేది చేసి చూపిస్తాను చూడండి. అందరికి తెలిసిందే, జస్ట్ మీకు ఒక మౌత్ వాటరింగ్ చేయాలనే కోరిక అనుకోండి. ఇది తిని మీరు ఎంతమంది ఇలా తినలేదు అని మిస్ అవుతున్నారు ఒకసారి కామెంట్ చేయండి, తెలుసుకుందాము. ఫస్ట్ జామ్ పండు బాగా దూరగా ఉన్నట్టే, మరి పచ్చిగా లేదు పూర్తి మాగలేదు, మీడియంలో ఉన్నట్టేసి కట్ చేసుకుని ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా నిమ్మపండు వేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్, కానీ ఇంట్లో నిమ్మపండు లేదు. అది మాత్రం వేసుకుని ఫుల్ మిక్స్ చేసేసుకోవాలి. గిర కలిపేసి వేసుకుంటేనే మొత్తంగా స్పూన్తో మిక్స్ చేసేది వేరు, ఇటు బాక్స్లో వేసి మిక్స్ చేసేది వేరు, టేస్ట్ బాగుంటుంది. కొన్ని జాంపులు పైన ఉప్పు కారం వేసుకుని ఉంటారు, అది కూడా ఫ్లేవర్ బాగుంటుంది. ఇదేదో కొత్తగా ట్రై చేద్దామనేసి మీలో కేవలం ఒక్క జాంపండుతో ఈ వీడియో చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగానే వచ్చింది. చూడడానికి కలర్ ఓవర్గా రెడ్ అనిపిస్తుంది, కానీ ఆ మిర్చి పౌడర్ అలా ఉంది, ప్యాకెట్స్ పౌడర్స్ అంటే ఇంకా అలాగే కదా. సో టేస్ట్ అయితే బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతమంది జాంపండుకి ఇలా తిందాం ఇష్టపడతారో కూడా ఒకసారి కామెంట్ చేసి తెలుసుకుందాం. ఈ జాంపండు మాత్రం టేస్ట్ అదిరిపోయింది అనుకోండి, మీరు మాత్రం మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. బాయ్.